AI generation using databases, AI generation for the optimizing the queries, AI generation, how can we find the error and for what the query it has come. Idanta kuda entire thing depending upon some AI we are creating. Here the expert with the AI we are going to know. AI యూస్ చేస్తూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేస్తున్నారు, AI యూస్ చేస్తూ పైథాన్ చేస్తున్నారు. AI మనకి చాలా సాల్వ్ చేసిస్తుంది, SQL కూడా చేసిస్తుందా చూద్దాం ఇవాళ. నెక్స్ట్ SQL విత్ AI ఎక్స్పర్ట్స్ తో ఏమేం చేయొచ్చు, ఓన్లీ క్వరీసే రాయొచ్చా, ప్రాబ్లమ్ సొల్యూషన్ అయినా ఇంకా ఎలా ప్రొవైడ్ చేస్తుందో కూడా చూద్దాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా మనకి AI ఎక్స్పర్ట్స్ హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ క్లాస్ లో చూద్దాం. Good morning students, welcome back to our channel Subhashri at the Tech Guide. Today మనం SQL with AI కలుపుతున్నాం. అంటే AI బేస్ మీద AI సపోర్ట్ తీసుకుంటూ SQL క్వరీస్ ని ఎంత బాగా ఆప్టిమైజ్ చేయొచ్చు, హౌ ద AI కెన్ హెల్ప్ఫుల్ ఫర్ అస్, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇందులో సింపుల్ థింగ్ చాట్ జీపీటీ కూడా యూజ్ చేయాలి. సో చాట్ జీపీటీలో యూజ్ చేయాలి అని అంటే క్వరీ ఆప్టిమైజేషన్స్ కానీ, లేకపోతే క్వరీ మీరు కరెక్ట్ రాసారా లేదా, నెక్స్ట్ ఏ ఎర్రర్ వస్తే ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది, ఇదంతా కూడా మనకి అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు సాల్వ్ చేసి మనకి ఇస్తారు. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం చూద్దాం. బికాస్ ఇలా మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకుంటూ ఆర్ AI యూజ్ చేసుకుంటూ SQL క్వరీస్ క్రియేట్ చేశారు అనుకోండి, చాలా యూస్ఫుల్ కదా. సంథింగ్ లైక్ ఒక అసిస్టెంట్ మీ పక్కనే ఉంటారు, అసిస్టెంట్ లాగా మీకు అది హెల్ప్ చేస్తుంది. సో చాలా చాలా యూస్ఫుల్ ఈ క్లాస్ అంతా చూడండి. SQL విత్ AI కూడా నేర్చుకోండి. ఓకే, now without any delay let us start the class. Today, let us learn how to optimize the query using AI with the SQL experts. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక SQL experts ఉంటారు కదా, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అనమాట. సో టాప్ మోస్ట్ SQL వాళ్ళు AI తో కనెక్ట్ అయినారు, వాళ్ళు ఓన్ గా కొన్ని చాట్ జీపీటీస్ కూడా క్రియేట్ చేసుకొని ఉన్నారు. లెట్ us see, ఎంటైర్ థింగ్ చూపిస్తాను. సో ఆ ఎక్స్పర్ట్స్ హెల్ప్స్ తో మనం రాసిన క్వరీ రైటా రాంగా, మనం ఏదైనా ఆప్టిమైజ్ చేయొచ్చా, ఈ క్వరీ యూజ్ చేయడం వల్ల ఏమైనా ఎక్స్ట్రాస్ ఇంకా ఏమైనా ఉందా, సపోజ్ మన క్వరీ చాలా లెంతీగా ఉందనుకోండి ఎలా దాన్ని సప్రెస్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ద SQL ఎక్స్పర్ట్స్. ఓకే, ఈ AI తో నాట్ ఓన్లీ జనరేటెడ్ బై ద కంప్లీట్ AI జనరేట్ చేసిన క్వరీని ఒక ఎక్స్పర్ట్ వెనకాల ఉండి చెక్ చేసి మీకు చెప్తారనమాట. దట్ ఈస్ హౌ టు ఆప్టిమైజ్ ద క్వరీస్ అనే కాన్సెప్ట్. ఓకే, లెట్ us go into deep in it. ఈ క్వరీ చేసేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ మనకి కొంచెం ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. చాట్ జీపీటీ జనరల్ గా హెల్ప్స్ యూ ఫర్ అవర్ క్వరీస్ జనరల్లీ. ఓకే, నా హౌఎవర్ ఇట్ కస్టమైజ్ ద GPTs inside the chat GPT and which can be useful for your jobs. Now here we are going to teach the SQL experts, that is a క్వరీ జీపీటీ అని చెప్పొచ్చు. నేను దీన్ని చాట్ జీపీటీ అనే బదులు క్వరీ జీపీటీ అని కూడా అంటున్నాను. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ జీపీటీ విచ్ కాన్ బి క్రియేటెడ్ బై ఎ థర్డ్ పార్టీ డెవలపర్ విత్ ఇన్ ద జీపీటీ. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం రాసిన క్వరీని, మనం రాసిన ఇదిని ఒక థర్డ్ పార్టీ పీపుల్ హెల్ప్ చేస్తారు మనకి, మనం రాసిన క్వరీ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడం కోసం. ఓకే, సో దట్ ఈస్ ద స్పెషలైజ్డ్ జీపీటీ క్రియేటెడ్ బై ద థర్డ్ పార్టీ. ఆ కాన్సెప్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ కస్టమ్ జీపీటీ ఇన్సైడ్ ఏ చాట్ జీపీటీ. ఒక చాట్ జీపీటీలోకి ఎంటర్ అయ్యి అక్కడ మనం ఒక కస్టమ్ జీపీటీ అని క్రియేట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్రియేట్ వన్ కస్టమ్ జీపీటీ అండ్ హియర్ ఇట్ టీచర్స్ us హౌ మచ్ వీ స్పెషలైజ్ ద థింగ్స్. ఇంకా హై లెవెల్ గా, హైలీ డెవలప్డ్ గా ఎలా రాయొచ్చు మన క్వరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో హియర్ we are going to see what the SQL expert can do for us. ఏం చేస్తారో, ఏం చేయగలుగుతున్న SQL expert అనేది చూద్దాం. ఓకే, సో ఎట్ ఫస్ట్ we need to go for చాట్ జీపీటీ. చాట్ జీపీటీలోకి వెళ్ళాలి. లెట్ us go into చాట్ జీపీటీ. సో లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ ఫర్, మీరు గూగుల్ కి వెళ్ళేసి https:/chatgpt.com అని సింపుల్ గా టైప్ చేయండి. యూ కెన్ గెట్ ద చాట్ జీపీటీ. ఎట్ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా చాట్ జీపీటీ, క్లిక్ హియర్ అండ్ గో ఫర్ లాగిన్ వెళ్ళండి ఆర్ సైన్ అప్ ఫర్ ఫ్రీ అని చెక్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటే యూస్ కెన్ లాగిన్ లోకి వెళ్ళిపోవచ్చు. లేదు సైన్ ఇన్ ఫ్రెష్ గా సైన్ ఇన్ అవుతూ ఉంటే ఒక ఈమెయిల్ ఐడితో మనం సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, అదర్వైజ్ కంటిన్యూ విత్ ద ఫోన్. మీ మొబైల్లో చాట్ జీపీటీ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసుకొని ఉంటే
కంటిన్యూ విత్ ద ఫోన్ తీసుకోండి, కంటిన్యూ విత్ ద గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ అకౌంట్, అండ్ ఈవెన్ ఫర్ ద మ్యాక్ లో కంటిన్యూ విత్ ద యాపిల్, ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్లీ లాగిన్, అప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేసేసుకొని ఆ ఈమెయిల్ ఐడి కంటిన్యూ అని ప్రెస్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా లాగిన్ అవుతారు. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, సో నేను డైరెక్ట్ గా చాట్ లోకి ఎంటర్ అవుతున్నాను. సో వన్స్ ఒకసారి మీరు చాట్ లోకి ఎంటర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి చాట్ జీపీటీ వచ్చేస్తుంది. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్స్, అంటే అమౌంట్ కూడా పే చేసి చేయొచ్చు అని అంటే యూ కెన్ గో ఫర్ మేక్ ఏ ప్లాన్. మేక్ ఏ ప్లాన్ కి వెళ్ళండి, మీకు కొన్ని ప్లాన్స్ చెక్ చేసి చూపిస్తుంది, ఆ ప్లాన్స్ అన్ని అది క్రియేట్ చేసుకుని చూపిస్తుంది. ఓకే, సో యూ క్యాన్ గెట్ ఫర్ మోర్, ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా యూ కెన్ గెట్ ఇట్. ఓకే, నౌ ఇక్కడ చాట్ జీపీటీస్ లోకి మీరు వెళ్ళిన తర్వాత గో ఫర్ జీపీటీస్ క్లిక్ చేయండి, వ్యూ ప్లాన్స్ క్లిక్ చేయండి. ప్లాన్స్ ఉంటే యూ క్యాన్ బై ఇట్ అండ్ యూజ్ ఇట్, అదర్వైజ్ గో ఫర్ జీపీటీస్. ఓకే, ఇలా జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే కోడ్ చెక్ చేయాలి అనుకుంటున్నారో ఆ కోడ్ ని ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో రైట్ ఏ క్వరీ, సింపుల్ క్వరీ రాస్తున్నాను. రైట్ ఏ క్వరీ టు ఫెచ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్స్ who purchased in every month. ఓకే, దీనికి క్వరీ ఎలా వస్తుందో అని చెప్పేసి ఐ వాంట్ టు చెక్ ఇట్ డౌన్. నౌ ఇక్కడ చెక్ చేస్తున్నప్పుడు మీరు తీసుకుంటున్న చాట్ జీపీటీ ఎక్స్పర్ట్స్ కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, జీపీటీ ఎక్స్ప్లోర్, డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ జీపీటీ చేసేసుకోండి. సో చాట్ జీపీటీలోకి వెళ్ళి జీపీటీస్ చూసాం కదా. ఇప్పుడు సెకండ్లీ మనం ఏంటి అని అంటే గో ఫర్ వ్యూ ప్లాన్స్. ఒక్కసారి చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ చార్ట్స్, సపోజ్ న్యూ చార్ట్స్ తీసుకోండి, సెర్చ్ చేయొచ్చు ఆల్రెడీ ఉండేటివి. లేదు అంటే వీ క్యాన్ గో ఫర్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ జీపీటీ, దీనికి వెళ్ళొచ్చు. జీపీటీస్ క్లిక్ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ జీపీటీ. ఓకే, ఇది జీపీటీ ప్రొవైడ్ చేస్తుంది. సో హియర్ సపోజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఎనీ పెయిడ్ వర్షన్, మీకు పెయిడ్ వర్షన్ వద్దు అంటే డైరెక్ట్ గా గో ఫర్ వ్యూ ప్లాన్స్ వెళ్ళండి, అక్కడ సెలెక్ట్ యువర్ ప్లాన్. ఓకే, దెన్ అప్గ్రేడ్ అండ్ యువర్ ప్లాన్ అని చెప్పేస్తుంది టు పెయిడ్ ద వర్షన్. ఇఫ్ యు ఆర్ కరెంట్లీ ఇన్ ద యూజింగ్ ద ఫ్రీ వర్షన్ యూ కెన్ గో లైక్ దిస్. లాస్ట్ లో ఉంటుంది వ్యూ ప్లాన్ అనేసి, ఈ వ్యూ ప్లాన్ క్లిక్ చేసుకొని చేయండి. ఓకే, నౌ థర్డ్లీ ఒక్కసారి జీపీటీస్ లోకి వెళ్ళిన తర్వాత ఇందో ఈ జీపీటీస్ చూసారు కదా ఇందాక, అక్కడ జీపీటీస్ వెళ్ళిన తర్వాత యూజ్ ద కస్టమ్ జీపీటీ అని చెప్పి యూజ్ చేసి అక్కడ మీ క్వరీని రాసి ఆ క్వరీని ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, నేను మొత్తం ఎంటైర్ థింగ్ మీకు ఒకసారి మరి చాట్ జీపీటీలోకి ఎంటర్ అయ్యి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎంతమంది ఎక్స్పర్ట్స్ మనకు హెల్ప్ చేస్తారో చూపిస్తున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్పర్ట్స్ చేశాను, డైరెక్ట్ గా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ మీకు ఇలా చూపిస్తాను. సో ఎక్స్ప్లోర్ ద జీపీటీ అయిన తర్వాత యూ విల్ గో ఫర్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ క్వరీ జీపీటీ అని చెప్పి కూడా చూడొచ్చు. ఓకే, ఇక్కడ పర్సన్స్ హూ హాస్ క్రియేటెడ్ దిస్ జీపీటీ, ఆ పర్సన్స్ మనకి హెల్ప్ చేస్తారు, విచ్ వీఆర్ కాల్డ్ యాజ్ ది థర్డ్ పార్టీ హెల్ప్. సో థర్డ్ పార్టీ హెల్ప్ వస్తుంది ఇన్ దిస్ జీపీటీస్. ఓకే, లేదు ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ వెళ్తున్నారు అని అంటే మీరు వెళ్తూనే తెలుస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మన నేమ్స్ తో సహా అక్కడ ఉంటుంది, ఆ నేమ్ ని క్లిక్ చేసుకొని మనం చేయొచ్చు. ఓకే, అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. అది యూజ్ చేస్తే నేను కొన్ని క్వరీస్ చేస్తాను. ఫస్ట్ అది ఒకసారి చూయించి ఆ క్వరీస్ నుంచి వచ్చిన ఆన్సర్ ని డైరెక్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నో లెట్ us enter into చాట్ జీపీటీ అండ్ హౌ కెన్ వి కనెక్ట్ ద ఎక్స్పర్ట్స్ అది చూద్దాం. ఓకే, సెర్చ్ ఫర్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్స్ అని టైప్ చేయండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ కనిపిస్తారు. చూడండి, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి హెల్ప్ చేయడానికి. సో ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ కి వెళ్ళొచ్చు. ఎక్స్పర్ట్ అంటే ఇది ఇక్కడ మనకి ఒక పీపుల్ లైక్ థర్డ్ పార్టీ వాళ్ళు. సపోజ్ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ దగ్గర బషీర్ బ్యాడ్మాస్ అని ఒక అతను. ఓకే, సో ఇతను ఏం చేస్తారంటే మీ క్వరీని ఆప్టిమైజేషన్, క్వరీ ఫార్ములేషన్ ఎక్స్పర్ట్ అంట. సో హీ విల్ హెల్ప్ అస్. ఓకే, అలాగా ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్, ఫ్రెండ్లీ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ ఫర్ క్వరీస్ అండ్ గైడెన్స్. నెక్స్ట్ సమ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ కమ్యూనిటీ బిల్డర్. ఓకే, నెక్స్ట్ రెడ్షిఫ్ట్ ఎస్క్యూఎల్ విజార్డ్, ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ ఫర్ క్వరీ జీపీటీ. ఇది చాలా ఫేమస్, చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇది యూజ్ చేస్తున్నారు, మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఈ ఎక్స్పర్ట్ చార్ట్ చేస్తారు, స్టార్ట్ ద చార్ట్ అంటారు. ఓకే, కొన్ని కాన్వర్సేషన్స్ ఆల్రెడీ జరిగినవి ఇక్కడ మనకు చూపిస్తారు. హౌ డు ఐ ఆప్టిమైజ్ ద ఎస్క్యూఎల్ క్వరీ,
how can the SQL query image messages ela explain this SQL error message, help me in the optimization, suggest the database structure for my app, ఇలా కొన్ని ఉన్నాయి. ఓకే, సో నేనైతే ఈ ఎక్స్పర్ట్ ని యూజ్ చేశాను. అండ్ ఈవెన్ ఏఐ ప్రాంప్ట్ ఎక్స్పర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు, డెవాప్స్ ఎక్స్పర్ట్స్ ని కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఈ ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ లో క్వరీ జీపీటీ ఎక్స్పర్ట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇందులో నేను క్వరీ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఎర్రర్ ఎందుకు వచ్చిందో చెక్ చేసుకోవచ్చు, ఈవెన్ డేటాబేస్ క్రియేషన్స్ అన్ని కూడా చేయొచ్చు. అవన్నీ చేసింది నేను చేసేటప్పుడు ఏదైతే మనకి చాట్ జీపీటీ ప్రొవైడ్ చేసిందో డేటా అదంతా నేను మీకు కాపీ చేసి చూపిస్తున్నాను. ఓకే, సో లెట్ us సీ దట్ వన్. సో ఇలా ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ తీసుకొని మనం ఇక్కడ క్వరీ రాయొచ్చు. ఓకే, నౌ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వరీస్, ఇది నేను తీసుకున్న కాన్సెప్ట్. ఇక్కడ చాట్ జీపీటీ ఏం చేసిందో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్క్యూఎల్ సర్వర్ యూజ్ చేయమని చెప్తున్నాను. యూ క్యాన్ రైట్ లైక్ యూజ్ మై ఎస్క్యూఎల్, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. యూజ్ ఎస్క్యూఎల్ అని చెప్పి డైరెక్ట్ గా అడగచ్చు. ఓకే, లేకపోతే పోస్ట్ ఎస్క్యూఎల్ ఏం కావాలి మీకు, వీ క్యాన్ యూజ్. బట్ హియర్ ఐ హావ్ యూజ్ ద ఎస్క్యూఎల్ సర్వర్. ఇక్కడ నా క్వరీని ఇంప్రూవైజ్ చేయమని చెప్తున్నాను. సో దిస్ ఇస్ మై క్వశ్చన్. నేను ఫస్ట్ క్వరీని చూపిస్తాను. దిస్ ఇస్ ద క్వరీ. ఓకే, సంథింగ్ లైక్ ప్రొడక్ట్ ఐడి, నేమ్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్డర్డ్, యూనిట్ ప్రైస్, సమ్ టోటల్ ఫ్రమ్ ద సేల్స్ అండ్ సేల్స్ ఆర్డర్ హెడర్. ఓకే, ఇక్కడ ఇది బోత్ ఈక్వల్ అయితే చేయండి. యాక్చువల్లీ దిస్ కాన్సెప్ట్ ఈస్ యూజింగ్ ద జాయిన్స్. ఓకే, ఇది చాలా టిపికల్ గా అనిపిస్తే హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ క్వరీ అని నా క్వశ్చన్. సో దిస్ ఇస్ ద క్వరీ ఐ హావ్ యూజ్ దే. నేను క్వరీ యూజ్ చేసిన తర్వాత జాయిన్ చేయమని చెప్తున్నాము సేల్స్ ని. ఓకే, ఆన్ ద బిజినెస్ ఎంటిటీ ఐడి ఆల్సో అండ్ ఆన్ ద ప్రోడక్ట్ ఐడి ఆల్సో. ఎంటైర్ థింగ్ కాంబినేషన్ ఆఫ్ క్వరీ, అంటే మొత్తం అంతా ఒకటే క్వరీ. నేను ప్రీవియస్లీ చూపించినది ఇది అండ్ ఇది ఎంటైర్ థింగ్ కూడా ఒకటే క్వరీ. చూడండి ఎంత టిపికల్ గా అనిపిస్తుందో చూడడానికి. ఇది ఎలా ఆప్టిమైజ్ చేసింది అనేది చూద్దాం. సో ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్ అడిగాను, క్వరీ జీపీటీ తీసుకున్నాను. నౌ ఇక్కడ ఎన్ష్యూర్ ద ఫాలోయింగ్ కాలమ్స్, నాకు కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ కోసం కొన్ని ఇండెక్సెస్ తీసుకో. ఐఎమ్ సేయింగ్ లైక్ సేల్స్ ఆర్డర్ లో సేల్స్ ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి అండ్ జాయిన్ విత్ ద సేల్స్ ఆర్డర్ హెడ్ అండ్ ద ప్రోడక్ట్. దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్. మై సెకండ్ క్వశ్చన్, సేల్స్ ఆర్డర్ లో ఆర్డర్ ఐడి తీసుకోండి, జాయిన్ విత్ ద ఆర్డర్ డీటెయిల్స్ అండ్ ద సేల్స్ పర్సన్. దిస్ ఇస్ మై సెకండ్, అంటే నాకు నెసెసిటీ, ఇది నాకు కావాలి అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సేల్స్ పర్సన్ లో బిజినెస్ ఎంటిటీ అండ్ జాయిన్ విత్ ద సేల్స్ ఆర్డర్ హెడ్. దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఐడి అండ్ జాయిన్ విత్ ద సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ is the product name and use the like condition on the product name. Now the indexes of these columns has to reduce the amount of the data and it has to be joined. ఇది మనం ఎక్స్పర్ట్ కి చెప్పినది ఎంటైర్ థింగ్. సో ఈ ఆప్టిమైజ్ లైక్ ఆపరేషన్ యూజ్ చేసి ఎలా చేస్తుంది ఏంటి అని మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. డైరెక్ట్ గా క్వరీ కూడా రాయదు. సి ఇఫ్ లైక్ అని ఇదంతా జనరేట్ చేసింది బై ద జీపీటీ, నేనేంది ఓన్ గా రాయలేదు. ఓకే, జస్ట్ కాపీ పేస్ట్ చేశాను బికాస్ ఇక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఈజీగా ఉంటుంది, అక్కడ చేయలేం కదా అనేసి కాపీ పేస్ట్ చేశాను. దట్స్ ఇట్. సో నేను ఇక్కడ లైక్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ టేబుల్ ఎలా వస్తుంది, పాసిబుల్ అయితే కన్సిడర్ చేంజ్ ద మోర్ స్పెసిఫిక్ సర్చ్ ఐటమ్స్ ఆన్ ద ఇండెక్స్. నెక్స్ట్ మనం యూజ్ చేసేది ఇట్స్ నాట్ నెగోషియబుల్, ఇవన్నీ కూడా మన ఫుల్ టెక్స్ట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇఫ్ సపోర్టెడ్ బై యువర్ డేటాబేస్ విచ్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద టెక్స్ట్ బేస్డ్ క్వరీస్ అని మనకు ఆన్సర్ ఇచ్చింది. ఆఫ్టర్ దట్ ఫిల్టర్ ద ఆర్డర్ క్వాంటిటీ ఫస్ట్ ఆర్డర్ క్వాంటిటీ ఫిల్టర్ చేయమని, అంటే ఇట్ ఇస్ ప్రొవైడింగ్ హౌ క్యాన్ వీ డూ, ఇట్ ఈస్ హెల్పింగ్ అస్, ఒక అసిస్టెంట్ లాగా హెల్ప్ చేస్తుంది. దిస్ డిపెండ్స్ అపాన్ ద DBMS ప్లానర్ అండ్ బట్ ఇట్ ఇస్ టిపికల్ టు గుడ్ ఫర్ ఏ గుడ్ స్ట్రాటజీ, మనకి కాన్సెప్ట్ చెప్తోంది. నెక్స్ట్ కన్సిడర్ ద లిమిటింగ్ ఆఫ్ ద రిజల్ట్. ఓకే, ఒక లిమిట్ యూజ్ చేసి మీరు యూజ్ చేయండి, మీ క్వరీ ఇంకా బాగా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నౌ అవాయిడ్ నాట్ నల్ ఆన్ ద సేల్స్ పర్సన్ ఐడి. మనం ఇందాక రాసిన క్వరీలో ఉన్న డిఫెక్ట్స్ అనమాట. ఏదైతే నేను రాసానో క్వరీ, ఆ క్వరీ యొక్క దాంట్లో ఏవేవి యూజ్ చేయకూడదు అని చెప్పడం. మనం సేల్స్ ఆర్డర్ లో తీసుకున్నాను, ఎక్కడ నేను లిమిట్ వాడలేదు. నెక్స్ట్ లైక్ యూజ్ చేసుకున్నాను, బిజినెస్ ఎంటిటీ చేసుకుంటున్నాను. ఇక్కడ జాయిన్ ఆర్డర్ టేబుల్, సేల్స్ ఆర్డర్, ఎంటైర్ థింగ్ సింపుల్ జాయిన్ యూజ్ చేశాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఇవి యూజ్ చేస్తే మీ క్వరీ ఇంకా బాగుంటుంది అని మనకు సలహా ఇవ్వడం అనమాట, అది చేస్తూ ఉంది. ఓకే, సో లైక్ కండిషన్ యూజ్ చేశారు, దానిపైన ఎవ్రీథింగ్ చెప్తా ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేయండి, సింప్లీ మీ గుడ్ స్ట్రాటజీ ప్లేస్ చేసి చేయండి అని మనకు ఆన్సర్ ఇస్తోంది. సో లిమిట్ యూజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ అని కూడా చెప్తుంది. డన్.
అవాయిడ్ నాట్ నల్, అక్కడ నాట్ నల్ రాశాను సేల్స్ పర్సన్ ఐడిలో. సో నాట్ నల్ ని అవాయిడ్ చేయండి బికాస్ ఇట్ ఈస్ అన్నెసెసరీ అని చెప్తుంది. ఓకే, నౌ యూజ్ ద ఇన్నర్ జాయిన్. ఇన్నర్ జాయిన్ యూజ్ చేయండి, విల్ గెట్ ద. నా క్వరీలో ఈ కాన్సెప్ట్ అని పెడితే ఆ క్వరీ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని మనం చెప్పడం. నౌ రీరైట్ ద క్వరీ. సో ఇదంతా మీకు ఓకే అయితే మీకు అక్కడ ఆప్షన్ కనిపిస్తుంది, క్వరీ రీరైట్ అని కనిపిస్తుంది ఆప్షన్. సో క్లిక్ ఆన్ ఇట్. మీరు అది క్లిక్ చేశారు అనుకోండి, ఆ క్వరీ మొత్తం క్లియర్ గా మనకి ఆన్సర్ చేసేసి ఇలా ఎవ్రీథింగ్ కూడా చూపిస్తుంది. సో ఇక్కడెక్కడ ఆప్టిమైజేషన్ జరిగింది ఏంటి, ఎవ్రీథింగ్ విత్ ద డేటా. Next, the index has involved the columns, particularly sales order, product ID, okay, and the product ID name. Key points, ఇంకా ఫైల్ గా మన క్వరీ యొక్క కీ పాయింట్స్. ఇక్కడ evaluate the like clause optimization instead of the full text. Now consider the execution plan for reordering the where conditions. Now suppose SQL expert అనేది చార్జ్ GPT యూజ్ చేసి మనకు క్వరీని ఫిక్స్ చేయమని చెప్పారు అనుకోండి, then it can be done. Otherwise the SQL query use the SQL expert to generate the TSQL code for the indexes. That also it can provide. నువ్వు రాసిన క్వరీని TSQL లో కన్వర్ట్ చేయి, ట్రాన్సాక్షన్ SQL పెట్టుకోవాలన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో క్రియేట్ ద ఇండెక్సెస్ విత్ ద SQL ఎక్స్పర్ట్ AI. ఇక్కడ మన క్వశ్చన్ నేను ఏమడిగానంటే, క్యాన్ యూ ప్రొవైడ్ మీ ద కోడ్ టు క్రియేట్ ద ఇండెక్సెస్ ఫర్ ద ప్రీవియస్ క్వరీ. దిస్ ఇస్ మై క్వశ్చన్. అప్పుడు SQL ఎక్స్పర్ట్ ఏం చెప్పారు చూడండి. టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్వరీ ప్రొవైడెడ్, create the indexes and the columns involving filter, joining, ordering options. It will help us to get the better query. So how here is the code to create the index. అలా మనకి ఇండెక్స్ కోడ్ నాకు ఇలా క్రియేట్ చేసి చూపించేసింది. This entire thing is done by the GPT itself. Okay, so this is the importance of the GPT using SQL. చూడండి, ఆల్రెడీ క్వరీ రాసింది, ఆప్టిమైజ్ చేస్తోంది, అందులో డిఫెక్ట్స్ ఉన్నది చెప్తోంది, ఏదైనా ఎర్రర్ ఉంది ఎలా చేసుకోవాలి, దట్ ఆల్సో ఇట్ ఈస్ హెల్పింగ్. అండ్ ఆ క్వరీని యూజ్ చేసి కొత్త క్వరీ ఏదైనా జనరేట్ చేయమన్నా కూడా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో దిస్ ఇస్ ద శాంపుల్. ఆల్ దీస్ ఆర్ ద శాంపుల్స్. ప్రొడక్షన్ లో ఎలా వస్తున్నాం, ప్రొడక్షన్ నేమ్ తీసుకుని ఇండెక్స్ పైన, నెక్స్ట్ ఫుల్ టెక్స్ట్ పైన ఇండెక్స్, ప్రొడక్ట్ ఐడి పైన ఇండెక్స్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్. ఓకే, నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనము టేబుల్స్ ని ఎంటిటీస్ ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఐ మీన్ టేబుల్ క్రియేషన్స్ కూడా చేసుకోవచ్చా అనేది అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్. సో హియర్ వీ క్యాన్ ప్రొవైడ్ ద టేబుల్ క్రియేషన్స్ ఆల్సో. అది ఎలా చేస్తారో చూద్దాం. అంటే నాట్ ఓన్లీ ద క్వరీస్, మీరు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు అంటే ఆ కాన్సెప్ట్ బేస్ పైన ఎంటైర్ డేటాబేస్ కూడా క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, అది ఎలా జరుగుతుందో ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. నాట్ ఓన్లీ ద క్వరీస్ అండ్ నాట్ ఓన్లీ ద ఆప్టిమైజేషన్, ఈవెన్ మనము డేటాబేసెస్ క్రియేషన్ అంతా కూడా, అంటే నాకు ఇలా కావాలి, దిస్ ఇస్ మై కాన్సెప్ట్, ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కాన్సెప్ట్ మీరు ఇచ్చారు అనుకోండి, దీనికి ఏమేమి డేటాబేసెస్ క్రియేట్ చేయాలి, ఎన్ని పేరెంట్ డేటాబేసెస్ కావాలి, ఎన్ని చైల్డ్ డేటాబేసెస్ కావాలి, దట్ మీన్స్ స్ట్రాంగ్ డేటాబేసెస్ అండ్ ద ఫారెన్ కీ డేటాబేసెస్, ఎందులో ప్రైమరీ కీ యూజ్ చేయాలి, ఎందులో యూజ్ చేయాలి, ఎంటైర్ థింగ్ కూడా మీకు క్రియేట్ చేసి AI ప్రొవైడ్ చేస్తుంది. సో అది చూద్దాం. So how can we create the databases using the SQL expert? How can it help for us? అది కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు చెక్ చేసి చూస్తే నేను సింపుల్ గా ఒక డేటాబేస్ క్రియేట్ చేయమని చెప్తున్నాను. మై క్రియేషన్ ఆఫ్ ద డేటాబేస్ హియర్ ఈస్ ద ప్రోడక్ట్, ఆటోమేటిక్లీ ఇట్ కెన్ బి జనరేటెడ్. ఓకే, హియర్ ప్రైమరీ కీ యూజ్ చేశారు, నాట్ నల్ అండ్ సంథింగ్ లైక్ యూనిక్. ఓకే, ఎవ్రీథింగ్ క్యాన్ బి ఫారెన్ కీ, హియర్ క్యాన్ బి డిఫెక్టెడ్. అంటే ఫారెన్ కీ కూడా మనం ఇక్కడ చేయొచ్చా అని వీఆర్ గోయింగ్ టు చెక్. So these are the entities of the table. Now manufacturers of the table. ఇది ఇంకొక manufacturer database. So the table contains the manufacturing. So here the manufacturing table contains the primary key and these are the field names it has generated. Okay. Next, supplier is the another table. అంటే కాన్సెప్ట్ ఇచ్చాం, దిస్ ఇస్ మై కాన్సెప్ట్ అని. ఆ కాన్సెప్ట్ కి కావాల్సిన డేటాబేసెస్ అన్ని కూడా ఇలా క్రియేట్ చేసి ఎంటైర్ థింగ్ మినిమల్ ఫీల్డ్ నేమ్స్ తో కూడా క్రియేట్ చేసి మనకు చూపిస్తుంది. సో దీస్ ఆర్ ద డేటాబేసెస్ జనరేటెడ్ బై ద ఎక్స్పర్ట్. నౌ ద టేబుల్ ఆఫ్ ద పర్చేస్ అని ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద పర్చేస్. ఓకే, ఈవెన్ ఇట్ హ్యాస్ యూస్ ద ఫారెన్ కీస్ ఆల్సో. అంటే పేరెంట్ టేబుల్, చైర్ టేబుల్ కూడా క్రియేట్ చేసి మనకి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ సేల్స్ ఇస్ ద అనదర్ వన్. సో దిస్ ఇస్ ద సేల్స్ డేటాబేస్. హియర్ ఇట్ క్యాన్ ఇన్వాల్వ్ ద మల్టిపుల్ ప్రోడక్ట్స్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఇట్ హ్యాస్ గివెన్. Next, sales item is the another database. So this is the another database. Now entire concept ki ఇవన్నీ databases created by the GPT.
నో హియర్ రైటింగ్ ద ప్రాంప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాంప్ట్ కరెక్ట్ గా రాయండి, మీకు డేటాబేస్ అన్ని ఇలా క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద స్టాక్ అడ్జస్ట్మెంట్. దిస్ ఇస్ వన్ మోర్ డేటాబేస్ I have created. Now entire thing managing roles. Suppose the table storing the employees or users who can perform various actions. So this is the database it has created for me. So ఇక్కడ అడ్మిన్ కి కానీ క్యాషియర్ కానీ మేనేజర్ కానీ సేమ్ డేటాబేస్ ఇలా క్రియేట్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ ఫర్ ద యూజర్స్. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ అండ్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు అక్కడ తీసుకున్న డేటాబేసెస్ లో దేనికి ఇండెక్స్ ఇవ్వాలి, దేనికి ఆప్టిమైజేషన్ చేయాలి. సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ద ఇండెక్సెస్ సచ్ యాజ్ SQL, that is table, product ID, supplier ID, sales ID, purchase ID. సో ఇంకా క్వరీస్ మీకు ఫాస్ట్ గా అవుతాయని కొన్ని ఇండెక్సెస్ కూడా క్రియేట్ చేసింది. దిస్ క్యాన్ బి జనరేటెడ్ బై ఇట్. ఓకే, నౌ ఆన్ ద ట్రిగర్స్ బేస్డ్. అప్పుడు తీసుకున్నాం డేటాబేస్ అంతా క్రియేట్ అయిపోయింది. సపోజ్ దానిపైన ట్రిగర్ ఆటోమేటిక్ గా సెట్ చేయాలి అనుకోండి, యూ క్యాన్ సెట్ ద ట్రిగర్స్ లైక్ దిస్. సో క్రియేట్ ఎ ట్రిగర్, ఓకే, ఫర్ అప్డేట్ ద ప్రోడక్ట్స్ అండ్ దిస్. ఈ క్వశ్చన్ మనం అడిగితే అది ప్రొవైడ్ చేస్తుంది. క్రియేట్ ఎ ట్రిగర్, నేను ఇలా క్వశ్చన్ వేసాను, క్రియేట్ ఎ ట్రిగర్ which can automatically update the stock quantities when sales or new stock is purchased. Okay, then it has created the query like this. So we can create the queries also, that is on the triggers also. Now entire thing చేసుకున్న తర్వాత small triggers కావాలి relationships కంటే. Even also product to manufacturers we can make a trigger, product to supplier it has అంటే indicate చేస్తుంది. It is just asking us if you want you can create the triggers also. సేల్స్ కి కస్టమర్ కి ట్రిగర్ చేయొచ్చు, స్టాక్ అడ్జస్ట్మెంట్స్ కి కూడా ట్రిగర్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ప్రొవైడింగ్ ద అసిస్టెంట్స్ ప్రొవైడింగ్ బై ద GPT ఫర్ అస్. ఓకే, నౌ నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేసానంటే ప్రొవైడ్ లాట్ ఆఫ్ సజెషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కోడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ డేటాబేసెస్, ఇండెక్సెస్ అండ్ ద కన్స్ట్రైన్స్. ఇలా ఒక క్వశ్చన్ వేస్తే నౌ it will provide entire the previous code. Depending upon the previous code, the SQL expert has created one the database and asked me to download this one. ఇది డాట్ SQL అని ఎంటైర్ థింగ్ నేను చెప్పిన క్వశ్చన్ కి ఎంటైర్ డేటాబేసెస్ క్రియేట్ చేసి సింపుల్ గా డౌన్లోడ్ చేయమని చెప్పేసింది. ఓకే, సో మీ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి యూ కెన్ యూజ్ ఇట్ ఆటోమేటికల్లీ. ఇలా మన SQL ఎక్స్పర్ట్ ఏం హెల్ప్ చేస్తారంటే టు క్రియేట్ ద టేబుల్స్ ఆల్సో. టేబుల్ క్రియేషన్, రిలేషన్షిప్ అండ్ కన్స్ట్రెయిన్స్ ఇవన్నీ కూడా మనకి అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హియర్ వి కెన్ జనరేట్ ఎంటైర్ థింగ్. నౌ డౌన్లోడ్ చేయొచ్చు అని అన్నప్పుడు సపోజ్ ఐ ఆస్క్ టు డౌన్లోడ్ ఇట్, అప్పుడు మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తుంది. యూజింగ్ దట్ లింక్ వీ కెన్ డౌన్లోడ్ ద ఎంటైర్ డేటాబేసెస్ ఆల్సో అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే, నౌ డేటాబేస్ క్రియేషన్ చూసాం, క్వరీస్ ఆప్టిమైజేషన్ కూడా చూసాం. సపోజ్ మనం కొన్ని క్వరీస్ రాసేటప్పుడు లేకపోతే వర్క్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ ఎర్రర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ ఎర్రర్ ఎందుకు వచ్చిందో కూడా ఎక్స్ప్లెనేషన్ SQL ఎక్స్పర్ట్స్ ఇస్తున్నారు. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, క్వరీస్ చేస్తున్నాం, ఆప్టిమైజేషన్ చేస్తున్నాం, నెక్స్ట్ థింగ్ డేటాబేసెస్ క్రియేషన్ కూడా చేస్తున్నాం. సమ్ టైమ్స్ మీకు ఒక స్పెషల్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, కానీ SQL లో ఏ ఎర్రర్ కోడ్ ఎందుకు వస్తుందో మనకు తెలియదు అనమాట. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది, నేను ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి అనే సపోర్ట్ కూడా మనకి AI ఇస్తోంది. సో అలాంటి క్వరీస్ ఎలా ఉంటాయి, ఆ ఎర్రర్ వస్తే ఎలా ఆప్టిమైజ్ అవుతా ఉంది, ఎలా మనకి సాల్వ్ చేసి ఇస్తుందో కూడా ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే హౌ టు సాల్వ్ ద ఎర్రర్స్ ఇన్ SQL క్వరీ. అప్పుడు ఎక్స్పర్ట్ సెక్షన్ లో ఇక్కడ ఏం చేశాను అడిగింది, ప్లీజ్ హెల్ప్ మీ టు ఫిక్స్ దిస్ ఎర్రర్. ఇది నాకు వచ్చిన ఎర్రర్, మెసేజ్ 102 at level 15 state 1 line 70. ఇది నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎందుకు వచ్చిన ఎర్రర్ అని చెప్పి అడిగితే ఇన్కరెక్ట్ సింటాక్స్ అని చెప్తుంది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా మనకు చెప్తుంది. నెక్స్ట్ ఆ క్వరీని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు కూడా హియర్ ఇస్ ద కోడ్. ఫైనల్లీ మన క్వరీకి దిస్ ఈస్ ద కోడ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనకు ఆ కోడ్ ని ఆప్టిమైజ్ చేసి కూడా చెప్తుంది. సో లైక్ దిస్ వీ క్యాన్ ఆప్టిమైజ్ అండ్ ఫిక్స్ ద ఎర్రర్స్ ఆల్సో. ఆ ఎర్రర్ ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో కూడా తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఇస్ హౌ వీ క్యాన్ జనరేట్ ద డేటాబేసెస్ యూజింగ్ SQL ఎక్స్పర్ట్. చాలా యూస్ఫుల్ థింగ్ కదా ఇది. ఓకే, నౌ SQL ఎక్స్పర్ట్ చేసేటప్పుడు సపోజ్ డ్యూ టు సమ్ ఇన్కరెక్ట్ సింటాక్స్ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ దట్ వేర్ పార్ట్ కూడా ఇలా ఎక్స్ప్లెనేషన్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, సో బిట్వీన్ ఆపరేటర్ అండ్ ఇక్కడ ఎండ్ ఆపరేటర్ వాడలేదు, నేను కామా యూజ్ చేస్తాను కదా. సో ద బిట్వీన్ ఆపరేటర్ షుడ్ యూజ్ ద ఎండ్ ఆపరేటర్, ఇట్స్ నాట్ ఏ కామా అని క్లియర్ గా ఎక్స్పర్ట్ మనకి మెసేజ్ ఫార్వర్డ్ చేసింది అనమాట. ఓకే,
బిట్వీన్ అండ్ ఇలా యూజ్ చేయండి అని చెప్పి కూడా మనకి ఆన్సర్ ఇస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్స్. సో ఫుల్ గా కరెక్టెడ్ క్వరీ అంతా కూడా మళ్ళీ అగైన్ యాక్చువల్లీ ఈ ప్లేస్ లో కామా వచ్చింది, ఆ ప్లేస్ లో అండ్ పెట్టి ఆ క్వరీని అంతా కూడా మళ్ళీ జనరేట్ చేసి నాకు చూపించింది. నేను దీన్ని సింపుల్ గా కాపీ చేసి ఎస్క్యూఎల్ లో పేస్ట్ చేసుకుంటే ఇట్ విల్ బి వర్క్డ్ అవుట్. ఓకే, మనకు చూపించింది కదా, ఎంటైర్ క్వరీ కూడా నేను ఈ ప్లేస్ లో అండ్ వాడలేదు, కామా యూజ్ చేశాను, అది కూడా రెక్టిఫై చేసి ఎంటైర్ క్వరీ నాకు ఇలా ఎగ్జిక్యూషన్ చేసి కరెక్టెడ్ క్వరీ అని ఇలా మనకి చూపిస్తుంది. సో లైక్ దిస్ ఎక్స్పర్ట్ కెన్ హెల్ప్ ఫర్ అస్. ఓకే, సో మనం యూజ్ చేస్తున్న కాన్సెప్ట్స్ లో ఏంటి అంటే ఆప్టిమైజ్ చేయొచ్చు, డేటాబేస్ జనరేట్ చేయొచ్చు, మీరు రాసిన లెంత్ క్వరీని కూడా షార్ట్ లెంత్ కట్ చేసి చూపిస్తుంది. సపోజ్ సమ్ టైమ్స్ ఏదైనా క్వరీ మీరు ఎక్కడైనా చూసారు, ఆ క్వరీ ఎక్స్ప్రెషన్ కావాలంటే ఎక్స్ప్రెషన్ కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ ఏమైనా ఎర్రర్ వస్తే ఎందుకు వచ్చిందో కూడా తెలుస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ ద క్లాస్ అబౌట్ టుడే అండ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. యూజ్ ద ఎస్క్యూఎల్ ఎక్స్పర్ట్స్ ని యూజ్ చేసుకోండి. కానీ కొన్ని పేడ్ ఉంటాయి, పేడ్ యూజ్ చేస్తే అన్నిటికీ కూడా మనకి ఆన్సర్ వస్తుంది, అంటే అన్నిటికీ హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ద పెయిడ్ యూ కెన్ గో ఫర్ ద free versions also. Okay, and this is the class about today. I hope you learned and it is very useful for you also. Okay na, thank you. సో చూసారు కదా ఎంటైర్ క్లాస్ ఏం డిస్కస్ చేసాం టుడే, SQL విత్ AI. సో బికమ్ ద ఎక్స్పర్ట్ విత్ ద AI ఇన్ SQL కదా. ఇక్కడ ఎక్స్పర్ట్స్ అంటే ఈ AI తో కనెక్టెడ్ అయ్యి కొందరు ఎక్స్పర్ట్స్ AI జనరేషన్ చేసి పెట్టుకున్నారు. మీరు చూసారు కదా, ఇప్పుడు ChatGPT లో చేసిన తర్వాత మనకు కొందరు ఎక్స్పర్ట్స్ నేమ్స్ వస్తున్నాయి, వాళ్ళు సాల్వ్ చేసి మనకి ఇస్తూ ఉంటారు. అది ఫస్ట్ పాయింట్. లేదు ఏ ఎక్స్పర్ట్స్ వద్దు, నేను డైరెక్ట్ గా చేసుకుంటాను అంటే డైరెక్ట్ గా లాగిన్ అయిపోయి యూజింగ్ ద ChatGPT మీ ఓన్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, now I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.